Okay. Next problem, find the equations of the straight line passing through 1, 3 and parallel to perpendicular to the line passing through the points 3, -5 and -6, 1. సో మనం ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. మనం ఫైండ్ చేయాల్సిన స్ట్రైట్ లైన్ 1, 3 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. సో ఫస్ట్ కేసులో ఈ రెండు పాయింట్స్ గుండా పాస్ అయ్యేటటువంటి లైన్కి ప్యారలల్గా, సెకండ్ క్వశ్చన్లో ఈ రెండు పాయింట్స్ గుండా పోయేటటువంటి లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. సో ముందుగా మనం ఈ పాయింట్స్ని ఏ, బి అని తీసుకుందాం. సో లెట్ us టేక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3, -5, b is equal to -6, 1. Now find slope of AB. Slope of AB ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో మన దగ్గర 2 పాయింట్స్ ఉన్నాయి. ఇది x1, y1, ఇది x2, y2. స్లోప్ ఆఫ్ AB ఫార్ములా y2 - y1 by x2 - x1. సో x1, y1, x2, y2. y2 అంటే 1 మైనస్ x1 అంటే y1 అంటే -5. x1, y1, x2, y2. y2 అంటే 1, y1 అంటే -5. 1 - -5 by x2 means -6 minus x1 means 3. Minus into minus plus 1 plus 5 6 -6 -3 -9. రెండు మైనస్ ఉన్న ప్లస్ చేయాలి, గుర్తు మైనస్ ఉంటుంది. సో 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 2 జా 3 3 జా మైనస్ అనేది మనం ఇప్పుడు కూడా న్యూమరేటర్లో చూపిస్తాం. ఓకే, దిస్ ఈజ్ స్లోప్ ఆఫ్ ఏబి. ఓకే, సో మన ఫైండ్ చేయాల్సినటువంటి స్ట్రైట్ లైన్ ఫస్ట్ కేసులో ప్యారలల్గా ఉంది కాబట్టి ప్యారలల్గా ఉంటే స్లోప్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో మనం ఫస్ట్ కేసు తీసుకుందాం, ప్యారలల్. ఓకే, సో గివెన్ పాయింట్ మనకి x1, y1 మనం ఫైండ్ చేయాల్సినటువంటి స్ట్రైట్ లైన్ 1, 3 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. ఓకే, అండ్ స్లోప్. సో ఫస్ట్ కేస్ ప్యారలల్ కాబట్టి మన రిక్వైర్డ్ లైన్ అనేది ఏబీతో ప్యారలల్గా ఉంటుంది కాబట్టి ప్యారలల్గా ఉంటే స్లోప్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఏబీ స్లోపే మన రిక్వైర్డ్ లైన్ స్లోప్ కూడా అవుతుంది, -2/3. ఓకే, నౌ వీ హ్యావ్ ఏ పాయింట్ అండ్ స్లోప్. సో మనం పాయింట్ స్లోప్ ఫార్ములా తీసుకుందాం. y - y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x - x1. ఓకే, సో y - y1, x1, y1. y1 అంటే 3, m అంటే -2/3 ఇంటూ x - x1 అంటే 1. ఓకే, సో టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ 3 ఇంటూ y - 3, 3 ఇంటూ y, 3y -3 3 9, -2 ఇంటూ x - 1, -2 ఇంటూ x -2x, -2 ఇంటూ -1 +1. ఓకే, సారీ -2 ఇంటూ -1 +2. సో x టర్మ్కి మైనస్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం మనం. సో -2x బికమ్ +2x అండ్ హియర్ 3y -9 ఉంది. ఈ 2 కూడా లెఫ్ట్ సైడ్ వస్తే -2, -9 -2 అంటే -11. ఓకే, సో కేస్ 1 ప్యారలల్ కండిషన్లో మన రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ 2x + 3y -11 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ మనం కేస్ 2 చూద్దాం, పర్పెండిక్యులర్. Okay, next second question. So our required line is passing through the point 1, 3. మనం ఫైండ్ చేయాల్సిన స్ట్రైట్ లైన్ 1, 3 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. అండ్ స్లోప్. ఓకే, అవర్ స్ట్రైట్ లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ పాసింగ్ త్రూ 3, -5 అండ్ -6, 1. ఓకే, నౌ ద స్లోప్ ఈజ్, సో ఏబీ తోటి పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మన రిక్వైర్డ్ లైన్ స్లోప్ అంటే దీన్ని రెసిప్రోకల్ చేయాలి, గుర్తు మార్చుకోవాలి. పర్పెండిక్యులర్ స్లోప్ కనుక్కోవాలంటే ఏబీ స్లోప్ని రెసిప్రోకల్ చేయాలి, గుర్తు మార్చుకోవాలి. సో 2/3ని రెసిప్రోకల్ చేస్తే 3/2, గుర్తు మారిస్తే ప్లస్. ఓకే, సో దీన్ని ఉల్టా చేసుకోవాలి, గుర్తు మార్చుకోవాలి. 2/3 బికమ్ 3/2 అండ్ హియర్ ఇట్ ఈస్ మైనస్, సో ఇట్ ఈస్ ప్లస్. ఓకే, ఇది మైనస్ ఉంటే ఇది ప్లస్, ఇది ప్లస్ ఉంటే ఇది మైనస్. So this is perpendicular slope. Now the required line y - y1 is equal to m into x - x1. Okay, y - y1 అంటే 3, స్లోప్ 3/2 ఇంటూ x - x1 అంటే 1. 1, 3 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది.
So taking cross multiplication, 2y minus 2 3 are 6. So right side 3x minus 3 1 are 3. So LHSని RHSకి మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం. 3x 2y అనేది రైట్ సైడ్ వస్తే మైనస్ 2y, మైనస్ 6 రైట్ సైడ్ వస్తే ప్లస్ 6, ఇక్కడ మైనస్ 3 ఉంది. 6 మైనస్ 3 అంటే ప్లస్ 3. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ లైన్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద line AB. Okay, that is the problem.